ఆ రోజు ఉదయం ఎండలో ఒక ప్రత్యేకమైన తీవ్రత ఉంది. కిటికీలో నుంచి వస్తున్న ఆ కాంతి అర్జున్ అలసిపోయిన కళ్ళపై పడి మెరిసింది. రాత్రంతా నిద్రలేని కళ్ళు, కళ్ళ కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆ కళ్ళల్లో ఒక అచంచలమైన లక్ష్యం ఉంది. అది కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగ ఇంటర్వ్యూ మాత్రమే కాదు. 5 ఏళ్లుగా అతడు కన్న కల. పక్కనే ఉన్న పాత మంచం మీద తల్లి దగ్గు ఆపలేక ఇబ్బంది పడుతోంది. తండ్రి పేపర్ చదువుతున్నట్లు నటిస్తూ కళ్ళజోడు వెనుక నుంచి తన కొడుకును ఆరాటంగా గమనిస్తున్నారు. వారి మౌనంలో ఉన్న ఈసారి ఎలాగైనా గెలవాలిరా అనే ఆవేదన అర్జున్కు చాలా బరువుగా అనిపించింది. అర్జున్ మౌనంగా లేచి తన పాత బూట్లను తల్లి పాత చీరతో తుడిచాడు. అది తన ఉద్యోగం కోసం పడుతున్న శ్రమకు, సహనానికి ఒక నిదర్శనం. ఆ బూట్ల మీద ఉన్న దుమ్ము తుడిచేస్తున్నప్పుడల్లా తన గతం కూడా చెరిగిపోతుందని అతడు నమ్మాడు. కొత్త బట్టలు లేవు, కానీ మనిషిలో ఒక కొత్త ఉత్సాహం ఉంది. తల్లి వణికే చేతులతో తల నిమిరి, ఇది మన కుటుంబ గౌరవం బిడ్డ, వెళ్ళిరా అని ఆశీర్వదించింది. తండ్రి పాదాలకు నమస్కరించి అర్జున్ ఒక నిశ్చయంతో బయటకు అడుగుపెట్టాడు. ప్రభుత్వ కార్యాలయం వద్దకు వెళ్లేసరికి వందలాది మంది యువకులు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. అందరి కళ్ళల్లో ఒకే ఆశ. ఆ ఉద్యోగం వస్తే జీవితం మారిపోతుందని వారి ఆశయం. అర్జున్ పేరు పిలిచారు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. చెమటలు పడుతున్నాయి. ధైర్యం తెచ్చుకొని తలుపు తీసి లోపలికి అడుగుపెట్టాడు. లోపల ముగ్గురు ఇంటర్వ్యూల కూర్చొని ఉన్నారు. మధ్యలో ఉన్న మహిళను చూడగానే అర్జున్ ఊపిరి ఒక్క క్షణం స్తంభించిపోయింది. అది అన్విత. 6 ఏళ్ల క్రితం తన గర్వంతో, అహంకారంతో అర్జున్ బంధాన్ని తెంచుకొని వెళ్లిపోయిన తన మాజీ భార్య. ఆమె ఈరోజు ఒక ఉన్నతాధికారిగా తన భవితవ్యాన్ని నిర్ణయించే కీలక స్థానంలో ఉంది. పాత జ్ఞాపకాలు మెరుపులా అతని కళ్ళ ముందు మెరిశాయి. ఆ రోజు జరిగిన గొడవ, తనను వదిలి వెళ్లిన అన్విత, తను అనుభవించిన నరకం అంతా ఒక్క క్షణంలో గుర్తొచ్చింది. కానీ అర్జున్ వెంటనే తనని తాను నిలదొక్కున్నాడు. అహంకారంతో వెళ్లిపోయిన అన్వితకు ఇప్పుడు తన పరిణతిని చూపించాల్సిన సమయం అనిపించింది. ఇంటర్వ్యూ మొదలైంది. ప్రతి ప్రశ్నకు అర్జున్ ఇచ్చిన సమాధానం చాలా స్పష్టంగా, లోతుగా ఉంది. కేవలం పుస్తకాల్లోని జ్ఞానం మాత్రమే కాదు, జీవితంలో అనుభవించిన కష్టాల నుంచి వచ్చిన పరిజ్ఞానం అతని మాటల్లో వినిపిస్తోంది. అన్విత అడుగుతున్న ప్రశ్నల్లో ఒక విధమైన తడబాటు ఉంది. ఆమె దృష్టి పేపర్ల మీద కంటే అర్జున్ ముఖం మీదనే ఎక్కువగా ఉంది. 5 ఏళ్ల క్రితం అమాయకుడిగా ఉన్న అర్జున్ ఇప్పుడు రాటుదేలిన ఉక్కు మనిషిలా కనిపిస్తున్నాడు. ఆమె తన కళ్ళను కలుపుతున్నప్పుడు అన్విత చూపుల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. అరగంట ఇంటర్వ్యూ ముగిసింది. బయటకు వచ్చిన అర్జున్ను అన్విత వెనక నుంచి పిలిచింది. అర్జున్, ఒక్క నిమిషం మాట్లాడగలుగుతావా అని అడిగింది. పార్కులోని ఆ పాత బెంచ్ పై ఇద్దరు కూర్చున్నారు. ఒకప్పుడు ఇద్దరు కలలు కన్న చోటు అది. ఇప్పుడు మధ్యలో 5 ఏళ్ల గ్యాప్. వేల కొద్దీ మాటలు మిగిలి ఉన్నాయి. చుట్టూ ఉన్న చెట్లు కూడా మౌనంగా, సాక్ష్యంగా నిలిచాయి. అన్విత కళ్ళు చెమ్మగిల్లాయి. తప్పు నాది అర్జున్ అని ఆమె మొదలుపెట్టింది. అప్పుడు మా అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తి, హోదా గర్వంతో నీ ఇంటిని, నీ తల్లిదండ్రులను గౌరవించలేదని ఆమె ఒప్పుకుంది. నిన్ను విడిచి వెళ్ళాక తెలిసొచ్చింది, ఇల్లు అంటే గోడలు కాదు, మనుషులని అన్విత అర్థం చేసుకుంది. నేను వెళ్ళిన చోట కూడా నాకు ఏదీ దక్కలేదు. చివరికి నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదని ఆమె ఆవేదన చెందింది. అర్జున్ నిశ్శబ్దంగా వింటున్నాడు. అన్విత మళ్ళీ అంది. విడాకులు తీసుకున్నాక కూడా ఈ మంగళసూత్రాన్ని తీయలేదు అర్జున్. వేరే ఎవరితోనైనా బతకడం నాకు మోసం అనిపించింది. ఇప్పుడు నేను నిజంగా మారాను. మనం మళ్ళీ కలిసి ఉండలేమా అని అడిగింది. అర్జున్ ఆమె వైపు చూశాడు. అతని కళ్ళల్లో కోపం లేదు. కేవలం ఒక లోతైన నిశ్శబ్దం ఉంది. అన్విత కళ్ళల్లో నీళ్లు చూసి అర్జున్ మనసు కరిగింది. అన్విత, కాలం ఎవరి కోసం ఆగదు. కానీ మనసు వారి పశ్చాత్తాపం ఉంటే జీవితం ఇంకొక అవకాశం ఇస్తుంది అని అర్జున్ అన్నాడు. నువ్వు నిజంగా మారి ఉంటే అహంకారం లేని కొత్త జీవితాన్ని మొదలు పెడదామని అతడు చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత అర్జున్ అన్వితను తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. మరుసటి రోజు వచ్చిన ఫలితాల్లో అర్జున్కు ఉద్యోగం వచ్చింది. ఇల్లు మళ్ళీ నవ్వులతో కలకలలాడింది. కొన్ని బంధాలు విడిపోవడం వల్ల కాదు, ఆ విడిపోవడంలోని బాధను అనుభవించి మళ్ళీ కలిసి అర్థం చేసుకోవడం వల్లనే పరిపూర్ణం అవుతాయి. అన్విత కళ్ళల్లో ఇప్పుడు కొత్త వెలుగు ఉంది. ఆ వెలుగులో అర్జున్ తన గతాన్ని మర్చిపోయాడు. ఇద్దరూ కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. కష్టాలు వచ్చినా ఇప్పుడు వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఆ ఇల్లు మళ్ళీ పాత రోజుల్లాగానే ఆనందంతో నిండిపోయింది. ఇద్దరి మధ్య ఉన్న అగాధాలు తొలగిపోయాయి. కుటుంబం మళ్ళీ ఒకటి కావడంతో అందరి మొహాల్లో చిరునవ్వులు విరిచాయి. ఆ రోజు సాయంత్రం అర్జున్ తన భార్య అన్విత చెయ్యి పట్టుకుని బయటకు నడిచాడు. గాలిలో ఒక కొత్త ఉత్సాహం ఉంది. మనిషి ఎదుగుదలకు గతం ఒక పాఠం మాత్రమే అని వారు గ్రహించారు.
అన్విత ఇప్పుడు తన తప్పులను సరిదిద్దుకునే పనిలోనే ఉంది. అర్జున్ కూడా తన కొత్త ఉద్యోగంతో జీవితాన్ని కొత్త మలుపు తిప్పాడు. ఇప్పుడు వారిద్దరి మధ్య ఉన్న బంధం వెండి కంటే స్వచ్ఛమైనది. కష్టాల కడలి దాటి వారు ఇప్పుడు ప్రేమ అనే తీరాన్ని చేరుకున్నారు. ఆ సాయంత్రం పక్షులు తమ గూటికి చేరుకుంటున్నట్లు వారు కూడా తమ గూటికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి అర్జున్ తన డైరీలో రాసుకున్నాడు. జీవితం అంటే మళ్ళీ మొదలుపెట్టడం. జీవితం మనకు ఎప్పుడూ రెండవ అవకాశం ఇస్తుంది. కానీ ఆ అవకాశాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవాలంటే మనసులో అహంకారం కాకుండా అనుబంధం పట్ల విలువ ఉండాలి. కాదంటారా? ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.